వినాయక చవితి శుభాకాంక్షలు. అక్కడైతే కర్రీ రెడీ అవుతుంది పొయ్యి మీద. ఇక్కడ నేను తాలకల పాశంకు పిండి కలుపుతున్నా. కొంచెం చిటికెడంత సాల్ట్ తీసుకున్నా. సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. తాలకల పాయసం చేస్తాం కదా, దాని గురించి పిండి కలుపుతున్నా. ఇవన్నీ పూజకు రెడీ చేసుకోవాలి తొందరగా. ఇక ఇప్పుడైతే తాలకలు చేస్తున్నా. పిండి కలిపి పెట్టుకున్నా ఇంతవరకే. ఇట్లా గిన్నెలకు పొడిపిండి వేసుకొని ఇంకో ప్లేట్లకి ఇట్లా చేసుకోవాలి. కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇట్లా చిన్న చిన్న మనకు కావాల్సినంత సైజులో చేసుకోవచ్చు. అయితే చేసినాం అందరం కలిసి, మా పిల్లలు మేము కలిసి రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే పాశం రెడీ చేసుకోవడానికి పెసరు పెడుతున్నా. ఫస్ట్ మనకు కావాల్సినవి మనం పాశం ఎంత చేస్తున్నామో తారకల పాశం దానికి సరిపడని పోసుకోవాలి. మొత్తం పాలే కాకుండా కొన్ని వాటర్ గిట్ట వేసేస్తున్నా, ఒక గ్లాస్ ఎడకని. ఇప్పుడు ఇంట్లోనే చక్కెర వేసేసుకుందాం. నేనైతే చక్కెర వేస్తున్నా. బెల్లంతో కూడా చేసుకోవచ్చు, కానీ తినటోళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఏది ఇష్టమైతే దాంతో చేసుకోవచ్చు. మొత్తం బెల్లం లేదు, నేను చక్కెరతోనే చేస్తున్నా. చక్కెర ఇంత ఏం లేదు, మనకు సరిపోయినంత. మనం తినేదాన్ని బట్టి ఎక్కువ స్వీట్ తింటే ఎక్కువ వేసుకోవాలి, లేదు కొంచెం తక్కువనే తింటామంటే తక్కువ గిట్ట వేసుకోవచ్చు. నేనైతే ఒక కప్పు సగం వేస్తున్నా. మన పాలు అయితే బాగా మరిగిపోయాయి. కొన్ని విలాచీలు కూడా వేసుకున్నా కనబడుతున్నాయి కదా. ఇందులో ఇప్పుడు కాజు బాదం 2 ఉన్నాయి, ఇవి కూడా వేసేసుకుందాం. ఇంకా మా అమ్మ పూజ చేస్తుంది అందుకని చెప్పేసి నేను వచ్చి ఇందులో యాడ్ అవుతున్నాను. ఇప్పుడు ఈ కొంచెం సేపు మరిగించాక మన పాలు అయితే బాగా మరిగిపోయాయి. కొన్ని విలాచీలు కూడా వేసుకున్నా కనబడుతున్నాయి కదా. ఇందులో ఇప్పుడు కాజు బాదం 2 ఉన్నాయి, ఇవి కూడా వేసేసుకుందాం. ఇంకా మా అమ్మ పూజ చేస్తుంది అందుకని చెప్పేసి నేను వచ్చి ఇందులో యాడ్ అవుతున్నాను. ఇప్పుడు ఈ కొంచెం సేపు మరిగించాక మనం ఇంకా పిండితో బియ్య పిండితో చేసుకుని తాలికలు వేసేసుకుందాం. కాజు అవన్నీ వేసుకున్నాం కదా, పాలు మరిగిపోయాయి. ఇప్పుడు తాలికలు వేసేసుకుందాము. మేము కొన్ని రౌండ్గా కొన్ని పొడవుగా వేసుకుంటున్నాము. చూడండి, కొన్ని కొన్ని వేసుకోవాలి. ఒకటేసారి మొత్తం ఒకటేసారి కుప్ప వేసుకోకుండా అతుక్కపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి కొన్ని కొన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఇట్లా కలుపుకుంటూ ఉందాం. అంటే గడ్డలు గడ్డలు కాకుండా అన్నీ ఒక దగ్గర సపరేట్గా ఆడడానికి. చూస్తున్నారు కదా, ఎక్కడ అతుక్కోకుండా ఉన్నాయి. ఇది ఎందుకంటే స్పెషల్లీ ఈ ప్రసాదం కోసం ఎవ్రీ ఇయర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే వినాయక చవితి చేసుకున్నంత టేస్ట్ ఎప్పుడు రాదు మళ్ళీ, అదేంటో తెలియదు. కానీ నార్మల్ టైంలో చేసినా కానీ అంత స్పెషల్ అన్నమాట ఈ స్వీట్. తాలకల పాయసం ప్రతి ఒక్కరికి తెలిసేది. స్పెషల్లీ తెలంగాణ అయితే చాలా వినాయక చవితి కంపల్సరీ చేస్తారు. ఇన్ ఎవ్రీ హౌస్ తెలంగాణలో కంపల్సరీగా చేస్తారు అన్నమాట. ఇంకా అంటే కొన్ని దగ్గరలో ఉండ్రాలు అవి ఇవన్నీ చేస్తారు కదా, మన దగ్గర తెలంగాణలో ఎక్కువ అంటే స్పెషల్ ఇది ఒక డిష్ అన్నమాట. మనకి వినాయక చవితికే ఉంటుంది అని అలా. ఇంకా దీని ఒక 10 to 15 మినిట్స్ ఉడకనిద్దాం పాలల్లో. ఫ్రెండ్స్, ఇక మనకైతే తాలకల పాయసం రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇది ఉడికిందని ఎలా తెలుసుకోవాలంటే మనం స్పూన్లో ఒకటి ఇలా తీసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని దాన్ని ఇలా మెత్తగా చూస్తే ఉడికినట్టు అర్థమవుతుంది అన్నమాట మనకి. చూడండి ఇంకా. సో మీరు ఎలా ఈ వినాయక చవితి సెలబ్రేషన్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. మనం పచ్చి కొబ్బరి వేసేసుకుందాం. ఇది స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు, ఎండింగ్లో కూడా వేసుకోవచ్చు. మనకు కొంచెం టేస్ట్గా తెలియాలి అనుకుంటే స్టార్టింగ్లో లాస్ట్లో వేసుకోవడం బెటర్. అయిపోయింది ఆల్మోస్ట్. తీస్తున్నాం. మా దగ్గర అయితే వినాయకులను పెడతాం, ఎందుకంటే నిష్టగా ఉండాలి కాబట్టి. మనకి ఇంట్లో ఏదో ఒకటి ఎప్పుడు ఏదో ఒకటి అవుతుంటుంది కాబట్టి. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ కుటుంబ సభ్యుల పరిపాలన అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. ధూపం వేసేస్తుంది మమ్మీ కూడా పెట్టేస్తాం మేము. చూడండి, తాలక పాయసం, పెరుగు, తుమ్మికూర.